మేష రాశి. మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది. ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. మీరు ఈరోజు టీవీ చూడటం, సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు. దీనివలన మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ అందుకోవచ్చు. చికిత్స, రాహు మంచి ప్రభావంతో దాతృత్వం, త్యాగం, సృజనాత్మకత, విప్లవం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది. మంచి ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సృజనాత్మక మార్గాలు వృషభ రాశి. మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చెయ్యకండి. దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించండి. మీరు వివాహము అయినవారు అయితే మీ సంతానము పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే వారు అనారోగ్యము బారిన పడే అవకాశము ఉన్నది. దీనివలన మీరు వారి ఆరోగ్యము కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు. మీ క్రింద పనిచేసే వారు ఆశించినంతగా పనిచేయకపోవడంతో మీరు బాగా అప్సెట్ అయి ఉంటారు. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలవు. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు. చికిత్స, ప్రవహించే నీరులో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ మొత్తం ఉండ అందించడం ద్వారా ఆర్థిక జీవితం మెరుగుపరచండి. మిథున రాశి. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దానిపట్ల సున్నితమగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. ఇంటివద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలదు. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంతవరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇతరుల జోక్యం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది. చికిత్స, మీ ప్రేమ జీవితంలో మరింత ఆనందం మరియు శాంతి కోసం మీ భాగస్వామికి ఒక వెండి ఉంగరము బహుమతిగా కర్కాటక రాశి. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కరలేదు. మీ చుట్టూరా ఉన్నవారే మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన కారణం కావచ్చును. మీరు రొమాంటిక్ ఆలోచనలలోనూ గతం గురించిన కలలలోనూ మునిగిపోబోతున్నారు. ఆఫీసులో ఈ రోజు మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశముంది. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. చికిత్స, కుటుంబ సంతోషాన్ని కాపాడటానికి ముడి పసుపు, 5 రావి చెట్టు ఆకులు, 1.25 కిలోల పసుపు పప్పులు, కుంకుమ, 1 పొద్దుతిరుగుడు, మరియు పసుపు వస్త్రాలు బ్రాహ్మణులకు దానం చేసి గౌరవించండి. సింహ రాశి. ధ్యానం మరియు ఆత్మ సాక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ప్రతిరోజూ ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి. వ్యాపారరీత్యా చేసిన ప్రయాణం మంచి ఫలితాలను ఇవ్వడం వలన వ్యాపారవేత్తలకు ఎంతో మంచి రోజు కాగలదు.
ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. ఏదో పాత విషయంపై మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు, లేక మరోటి కావచ్చు. కానీ చివరికి అంతా సర్దుకుంటుంది. చికిత్స: మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవటానికి వెండి నాణెం బిస్మాతి బియ్యంతో లాకర్లో ఉంచు. కన్యా రాశి: రక్తపోటుగల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులని బయటకు తీసుకువెళతారు. వారికోసము ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. ఈ రోజంతా ప్రేమసంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు. కానీ మీకు చెప్పకపోవచ్చును. ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి. అది తెలివైన పని అవగలదు. ఈ రాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. చికిత్స: పాములకు మరియు పాములు ఆడించేవారికి ఏ విధంగా అయినా సహాయం చేయండి. తులా రాశి: మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు మియతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి. మీ తల్లిదండ్రులకి మీ ఆశయాన్ని చెప్పడానికి తగిన సమయం. వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తారు. మీరు కూడా ఈ దిశగా ధ్యాస నుంచి కృషి చేసి సాధించాలి. సాయంత్రం మీరు నడకకు వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం. కానీ ప్రేమ తాలూకు పారవశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈ రోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఖాళీ సమయములో మీరు సినిమాను చూద్దవచ్చును. అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వలన సమయమును వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది. చికిత్స: మంచి ఆర్థిక జీవితం కోసం పూల కుండలలో ఆకుపచ్చ రాళ్లు ఉంచండి. ఆకుపచ్చ సీసాలలో మొక్కలను ఉంచండి మరియు బాత్రూంలో ఆకుపచ్చ టైల్స్ కూడా ఉంచండి. వృశ్చిక రాశి: మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. మీ ప్రేమను మీ నుండి ఎవ్వరూ వేరుచెయ్యలేరు. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురవుతుంది. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది. పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. అందుకే సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు. చికిత్స: విండోస్ మరియు తలుపుల మీద వెదురు ఉంచడం ద్వారా మీ ద్రవ్య పరిస్థితులను మెరుగుపరచండి. ధనుస్సు రాశి: ఈ రోజు మతపరమైన, ఆధ్యాత్మికత విషయాలకు కూడా కేటాయించగలది. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు. వారి యొక్క సలహా వలన మీరు మీ ఆర్థిక స్థితి దృఢపరుచుకోగలరు. మీ విచ్చలవిడి ఖర్చుదారీతనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది. కనుక బాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చెయ్యడం మానాలి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. మీ పై అధికారి బాస్కి క్షమించడాల మీద అభిరుచి లేదు. అతడి మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి. ఈరోజు మీరు ఖాళీ సమయములో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ ది ఒకటి కొనిస్తారు. చికిత్స: పని చేయడానికి ముందు మీ నుదుటిపై చాందనం లేదా కుంకుమ వర్తింపచేయండి మరియు మీ వృత్తిపరమైన ప్రదేశాన్ని మెరుగుపరచండి. మకర రాశి: అంతులేని మీ ఆ విశ్వాసం
మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వలన మీరు కాస్త తేలిక పొందుతారు, కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. ఇతరుల జోక్యం, రాపిడి, ఒరిపిడికి కారణమవుతుంది. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీరు ఈరోజు మంచి నవలను కాని, మ్యాగజిన్ను కాని చదువుతూ కాలం గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు. చికిత్స, లక్ష్మీనారాయణ ఆలయం సందర్శించండి మరియు ప్రసాదం అందించండి. మీ ప్రేమ జీవితం బలంగా ఉంచడానికి. కుంభరాశి. ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహముగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. రొమాన్స్కి మంచి రోజు. క్రొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఎవరైతే కుటుంబానికి తగిన సమయము ఇవ్వటం లేదు, వారికి తగిన సమయము కేటాయించాలి అని అనుకుంటారు. అయినప్పటికీ, కొన్ని ముఖ్యమైన పనుల కారణముగా మీరు విఫలము చెందుతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు. అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. చికిత్స, మీ ప్రేమికులకు ఉక్కు లేదా ఇనుముతో తయారు చేయబడిన వస్తువులు ఇవ్వండి మరియు మీ ప్రేమ బంధాన్ని బలంగా మార్చుకో. మీన రాశి. మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం, వైభవం అంతటినీ అనుభవించడానికి సంసిద్ధం చూయండి. ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు. కమిషన్ల నుండి, డివిడెండ్లు లేదా రాయల్టీలు ద్వారా లబ్ధిని పొందుతారు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. అనవసర పనుల కోసము మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. చికిత్స, మీ భాగస్వామికి తెల్లని, నల్లని గులాబీలను బహుమతిగా ఇవ్వడం వాళ్ళ ప్రేమ జీవితం బాగుపడుతుంది.